అందరికీ ఈరోజు అయితే తెలంగాణలో గర్ల్స్‌కి ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే బతుకమ్మ పండగ. మా వాకిలో అయితే ఇగో ఈ కండిషన్‌లో ఉంది. ఎందుకు ఈ కండిషన్‌లో ఉందంటే 2020లో గవర్నమెంట్ వాటర్ పైప్స్ కోసం అని రోడ్ అంతా తవ్వినారు. కానీ రోడ్ ఎయలే. పైప్స్ అయితే ఏసి అట్లనే పెట్టిర్రు గానీ రోడ్ ఏసి కంప్లీటే చేయలే. 5 ఇయర్స్ నుంచి మాకు ఇదే ప్రాబ్లమ్. బతుకమ్మ ఆడనీకే రాదు, చక్కగా ఏం చేయనీకే రాదు. మేమైతే చిన్నగా చేసినాం బతుకమ్మ. ఎందుకంటే చిన్న బతుకమ్మ కాబట్టి ఒక చిన్న బతుకమ్మ, ఇంకా దాని పక్కన ఇంకా చిన్న బతుకమ్మ, ఇంకా ప్రసాదము. గౌరమ్మనైతే చేయలే. ఎందుకంటే అమావాస్య రోజు గౌరమ్మని చేయొద్దంట అని చేయలే. ఇగ బతుకమ్మని తీసుకొని వద్దామని చూస్తే బయట స్ట్రీట్ లైట్‌లే లేవు. ఎవ్రీ ఇయర్ మా ఏరియాలో ఇదే ప్రాబ్లమ్. బతుకమ్మ పండగకి స్ట్రీట్ లైట్సే ఉండవు. ఇగ బతుకమ్మని కిందకి దేయంగానే పెద్ద వాన అనేది స్టార్ట్ అయిపోయింది. అయినా అంత పెద్ద వాన పడుతున్నా గూడా మేము బతుకమ్మ అయితే ఆడినామనమాట. మా కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నా. ఆ రోడ్ సక్కగా లేకున్నా కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నా. మా దగ్గర ఉన్న స్ట్రీట్ లైట్‌లు లేకపోయినా మా దగ్గర ఉన్న లైట్‌లు పెట్టుకొని రాళ్ళన్నీ జరుపుకుంటా, ఆడుకుంటా రాళ్ళన్నీ జరుపుకుంటా బతుకమ్మ అయితే ఆడినాము. ఇగ అంత పెద్ద వానలో బతుకమ్మని తీసుకొని పోయి ఎక్కడ వదలాలని చెప్పి అందరం ఎవరింటి దగ్గర వాళ్ళు చిన్న చిన్న బకెట్లు పెట్టుకొని బతుకమ్మ అయితే వదిలినారు. ఇక మొత్తం పచ్చిగా అయిపోయినామన్నమాట. దయచేసి ఈ వీడియో ఎవరైతే వస్తున్నారో కొంచెం గవర్నమెంట్ ఆఫీసర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మా దగ్గర రోడ్లు బాలేవు. ఇంకెప్పుడు ఎవ్రీ బతుకమ్మకి స్ట్రీట్ లైట్సే ఉండవు.